న్యూస్ చూస్తున్నాం. దలాల్ స్ట్రీట్ రికార్డు సృష్టించింది. మొట్టమొదటిసారిగా $5 ట్రిలియన్ క్లబ్ లో చేరింది. కేవలం 6 నెలల కాలంలోనే ఈ ఫీట్ అందుకుంది. $4 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ క్లబ్ లో చేరిపోయింది. మన కరెన్సీలో చెప్పుకుంటే 414 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఘనతతో ఇండియా అతిపెద్ద 5వ స్టాక్ మార్కెట్ గా రికార్డుకెక్కింది. భారత్ కంటే ముందు హాంకాంగ్, జపాన్, చైనా, యుఎస్ఏ మార్కెట్లు ముందున్నాయి. దలాల్ స్ట్రీట్ రికార్డు సృష్టించింది. మొట్టమొదటిసారిగా $5 ట్రిలియన్ క్లబ్ లో చేరింది. కేవలం 6 నెలల కాలంలోనే ఈ ఫీట్ ను అందుకుంది. $4 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ క్లబ్ లో చేరిపోయింది. మన కరెన్సీలో చెప్పుకుంటే 414 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఘనతతో ఇండియా అతిపెద్ద 5వ స్టాక్ మార్కెట్ గా రికార్డుకెక్కింది. భారత్ కంటే ముందు హాంకాంగ్, జపాన్, చైనా, యుఎస్ఏ మార్కెట్లు ముందు ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి అందించడానికి ఎకనామిస్ట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. 6 నెలల్లో $1,00,000 కోట్ల దాటిన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ పెరగటాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? ఇది ఒక భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడానికి మరొక సంకేతం అండి. కాకుండా దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో, మొన్నటి వరకు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి కదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఒకసారిగా 5 ట్రిలియన్ల స్టాక్ మార్కెట్ ఎలా వచ్చింది అనే విషయంలో కూడా ఒక స్పష్టత చూడాల్సి ఉంది. మనకు మార్కెట్ అనగానే సాధారణంగా సెన్సెక్స్, నిఫ్టీ అనేటువంటి 2 ఇండిసెస్, అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి అనేక రకాల ఇండిసెస్ లో ఇదొక రకమైన ఇండిసెస్. అంటే స్టాక్ మార్కెట్ లో అన్ని రకాల కంపెనీలు లీస్ట్ అవుతాయి. ఏవైతే పెట్టుబడిని రేస్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీలు, 100 కంపెనీలు ఈ ఎక్స్చేంజ్ లో లీస్ట్ అయ్యి ఉంటాయి. దాంట్లో టాప్ ఇండికేటర్స్ ఇండెక్స్ ఏంటి అంటే సెన్సెక్స్. సెన్సెక్స్ లో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి, నిఫ్టీలో 50 ఉంటాయి. కానీ ఇవాళ వచ్చినటువంటి రికార్డ్ ఏదైతుందో బిఎస్సిలో, సెన్సెక్స్ లో కానీ, బిఎస్సి మొత్తానికి కానీ, ఎన్ఎస్సిలో కానీ మొత్తం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఈ 2 స్టాక్ మార్కెట్ లో మొత్తానికి లీస్ట్ అయిన కంపెనీల మొత్తం వాల్యూ ఇవాళ 5 ట్రిలియన్ గా మనం చూడవచ్చు. ఇది కూడా మనకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ అంటే తక్కువ పెట్టుబడి ఉండేటివి, తక్కువ మార్కెట్ పెట్టుబడి ఉన్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. సెన్సెక్స్ అంటే టాప్ కంపెనీస్, అత్యధికంగా దాని విలువ ఉన్న కంపెనీలు మాత్రమే సెన్సెక్స్, నిఫ్టీలో చూస్తాం. స్మాల్ క్యాప్ లో చిన్న మధ్య సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మొత్తం పెట్టుబడి ఆధారంగా లీస్ట్ అవుతాయి. ఇవాళ స్మాల్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ రావటం అంటే ఇక్కడ ఉన్న స్టార్టప్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తూ లాభాలను గడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇది భారత ఆర్థిక వ్యవస్థగా సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టే కార్యక్రమాల్లో భాగంగా చూడాలి. అది ఈ కేవలం ఒక 6 నెలల కాలంలో, అంటే మన ఫస్ట్ ట్రిలియన్ 2007లో వస్తే ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలు పడితే, ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా కన్సిస్టెన్స్ గా ఒక ఆర్థిక వ్యవస్థ ఉండడం కావచ్చు. ఆ కారణం చేత ఇవాళ భారత్ మార్కెట్ ఆ యొక్క మైల్ స్టోన్ ని అందుకుంది. ఇవాళ ఎన్ఎస్సి కూడా కేవలం దాని హిస్టారికల్ హైకి 200 పాయింట్ల డిఫరెన్స్ లోనే మనకు ఉంది. కాబట్టి ఓవరాల్ గా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పనితీరు, ముఖ్యంగా ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, సరికొత్త పుంతలు తొక్కుతూ పెద్ద సంస్థలే కాకుండా చిన్న మధ్యతరగతి సంస్థలు అయితే ఏవైతున్నాయో చిన్న చిన్న సంస్థలు కూడా చాలా పాజిటివ్ గా గ్రోత్ అవుతున్నటువంటి ఇండికేషన్ మాత్రం మనకు ఈ యొక్క న్యూస్ ద్వారా చాలా స్పష్టంగా కనబడుతుంది. భారత్ కూడా రాబోయే రోజుల్లో ఎక్స్పెక్ట్ చేసిన అతిపెద్ద థర్డ్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థ అంటేనే పూర్తిగా అన్ని రకాలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అన్ని కూడా వస్తాయి. ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వచ్చినప్పుడు భారత సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క కంపెనీలు కూడా అన్ని ఇక్కడ లీస్ట్ అయితేనే వాటి యొక్క సంపదను మొత్తానిగా చూసినప్పుడు ఈ విలువ వస్తూ ఉంటుంది. మనకు కాకుండా ఏంటంటే విదేశాల సంస్థలు కూడా
భారత్ మార్కెట్ లో లిస్ట్ అవుతున్నప్పుడు మన దేశం వైపు ఉన్న నమ్మకం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, వారికి ఎక్కువగా అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే స్వదేశీ సంస్థలే కాకుండా విదేశీ సంస్థలు కూడా ఇక్కడ లిస్ట్ అయి ఇక్కడ నుంచి కొంత పెట్టుబడులను సమీకరించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఓవరాల్ గా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు వృద్ధి రేటుతో పాటు స్టాక్ మార్కెట్లు కూడా ఆ పాజిటివ్ దిశగా వెళ్తున్నట్టు మనకు కనబడతా ఉంది. బట్ కేవలం ఒక ఎన్ఎస్సి, నిఫ్టీ, సెన్సెక్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని మార్కెట్లను చూడాల్సిన అవసరం లేదు. దాని గురించి అదే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది కూడా ఇవాళ మనకు ఈ 5 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డ్ ఏదైతే ఉందో అది మరొకసారి మనకు నిరూపితమైనట్టు ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే భారత్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు కేవలం ఈ బ్లూ చిప్ కంపెనీస్, టాప్ కంపెనీస్ నే కాకుండా ఈ చిన్న స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి అటువైపున కూడా పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్దారులు ఒక చూడాల్సినటువంటి అవసరం కూడా మనకు కనబడుతుంది. అయితే కృష్ణారెడ్డి గారు, భవిష్యత్ కాలంలో బిఎస్ఈ ఏ రేంజ్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా ఒక సుస్థిర ఆర్థిక విధానాలు కొనసాగిస్తున్నట్టు, అంటే అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కొంత ఆర్థికంగా నిలదొక్కుని రాజకీయ స్థిరత్వం గనక కొనసాగినట్లయితే ప్రభుత్వం యొక్క విజన్, ప్లాన్లు అవి ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం 2 టర్మ్లు కంప్లీట్ చేసింది. మరొకసారి కూడా ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే అవే ఆర్థిక విధానంలో దరిదాపుగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు కావచ్చు, లేదంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు రావాల్సుకొని ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడిదారులకు కూడా ఒక ప్రభుత్వం పైన ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి అది స్థిరంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మనం వేగంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కోవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా చాలా విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మనం చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను చూసినప్పుడు కూడా ఇవాళ అనేక రకాల సమస్యలతో కొట్టుమాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చైనా ఏంటంటే కేవలం అక్కడ సంస్థలు, పెట్టుబడిదారుల ఎవరైతే ఫారెన్ కంపెనీస్ ఉంటాయో వారి పైన కూడా కొంత ఉక్కుపాదం మోపుతుంది. అక్కడ ఉన్నటువంటి సంస్థల పైన పూర్తి స్థాయిలో నియంత్రణ కోరుకుంటూ వారి యొక్క ప్రైవసీ విషయాలలో తలదూర్చడంతో చాలా కంపెనీలు అక్కడి నుంచి వెనుదిరిగడానికి ఆసక్తి, చాలా కంపెనీలు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రపంచ దేశాలందరికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఒక సుస్థిరంగా, అంటే మనకు IMF, మీరు వరల్డ్ బ్యాంక్ లాంటి రిపోర్ట్లు, ఫోర్కాస్ట్లు కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుత వృద్ధి రేటు కాకుండా రాబోయే ఇంకొక 10 ఏళ్లలో కూడా వృద్ధి రేటు అనేటువంటిది ఆల్మోస్ట్ 6 to 7%. అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత వృద్ధి రేటుగా లేనటువంటిది రాబోయే రోజుల్లో కూడా ఈ 7% వృద్ధి రేటు కొనసాగించే అవకాశం ఉందని వివిధ ప్రపంచ ఆర్థిక సంస్థలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ అనేది మరింత పెరగడానికి, ఇంకా పుంజుకోవడానికి అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఏ విధంగానైతే ఈ మధ్య కాలంలో రీచ్ అయిందో ఇవాళ మార్కెట్ లో కూడా 5వ స్థానానికి వచ్చింది. అతి స్వల్ప కాలంలోనే స్టాక్ మార్కెట్ కూడా 3rd ప్లేస్ కి లేదా 2nd ప్లేస్ కూడా వెళ్లే అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, విజన్ కావచ్చు, కన్సిస్టెన్స్ గా ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ వెళ్ళడానికి ఇది మరింత ఒక సంవత్సర కాలంలోనే ఈ 5 ట్రిలియన్ కాస్త 6 ట్రిలియన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం మారితే కొంత స్తబ్దత ఏర్పడొచ్చు, కానీ ప్రభుత్వం కనుక మారకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మారినా మళ్ళీ వేగంగా పుంజుకునే అవకాశం స్వల్పకాలంలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకు భారత మార్కెట్ అనేది ప్రపంచ దేశాలకు ఒక ఆశావాహకంగా కనబడతా ఉంది. ఇక్కడ పెట్టుబడులకి ఎటువంటి డోకా ఉండదు. ఇక్కడ వ్యాపార వాతావరణం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ బాగుంది. కాబట్టి చైనా దేశంలో, అంటే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన దేశము ఎంత ఓపెన్ గా ఉన్నా పక్క దేశాల్లో కూడా అటువంటి అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల, అక్కడ కొంత నెగటివిటీ అనేది ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కూడా మన సహజంగా మనకు వచ్చే పెట్టుబడులు అక్కడ ఉన్నటువంటి వివిధ దేశాల్లో, ప్రత్యామ్నాయ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కూడా భారత్ కు పెట్టుబడుల ప్రవాహం అనేది మరింతగా కొనసాగే అవకాశం ఉంది. అదే కనుక కొనసాగినట్లయితే స్టాక్ మార్కెట్ల వాల్యూ కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది.
అంటే మీరన్నట్లుగానే దేశంలో 10 ఏళ్లుగా కూడా స్థిరంగా ఒక ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది? అంటే కొంత మేరకు వాస్తవం ఉంటుంది. ఎందుకంటే వ్యాపార వర్గాలకి ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎప్పుడైతే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు ఆయా ప్రభుత్వాల యొక్క ప్రయారిటీలు మారుతుంటాయి. అంటే అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వము వారి ఆలోచన కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారి యొక్క ప్రయారిటీలు మారిపోయాయి. అంటే వారు ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారు, వీళ్ళు ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీలలో కొంత మార్పు వస్తుంది, వ్యాపార దృక్పథంలో కొంత మార్పు కనబడుతుంటుంది. కాబట్టి అది పెట్టుబడిదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్నా ఒక 5 సంవత్సరాల కాలం అనేది కొంత తక్కువగా పరిగణిస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఒక ప్రభుత్వం కొంత దీర్ఘకాలంగా ఉంటుందో ఆ వ్యాపార వర్గాలకి కొంత ఆశావాహకంగా ఉంటుంది. అంటే అది ప్రభుత్వం ఎప్పుడైతే ప్రోయాక్టివ్ గా ఉండి కొంత ప్రోత్సాహకాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వాతావరణం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన కోవిడ్ లాంటి సంక్షోభాన్ని కొంత ధైర్యంగా కొంత స్ట్రాటజికల్ గా ఎదుర్కొన్న పరిస్థితులు ఉండడం వల్ల కూడా ఈ యొక్క పాజిటివ్ వాతావరణం అనేటువంటిది కొంత మేరకు కనబడతా ఉంది. వారి వాదనలో కూడా కొంత మేరకు మనం నిజం ఉందని భావించవచ్చు. కేవలం ఇది పెట్టుబడిదారుల యొక్క ఆలోచనకు దృక్పథంగానే చూడాలి. అంటే ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉన్నది వేరే దృక్పథం అయినప్పటికీ కూడా పెట్టుబడుల విషయంలో మాత్రం ఖచ్చితంగా వారి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అంటే పూర్తి మెజారిటీ ఉండాలి. ఒకవేళ మెజారిటీ తగ్గినా పొల్యూషన్ గవర్నమెంట్ లాంటిది వచ్చినప్పటికి కూడా అప్పుడు వివిధ రాజకీయ పక్షాలు ఒత్తిడులు ఉంటాయి. అక్కడ ప్రభుత్వం వీగిపోయే అవకాశం ఉంటుంది. లేదా ప్రధానమంత్రులను కానీ ముఖ్య నాయకుల్ని ఎక్కువగా మార్చడం వల్ల కూడా ఆ విధానాలలో కొంత ఫోకస్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అది లేకుండా సజావుగా సాగుతున్నప్పుడు ఒక స్పష్టమైన అవగాహన దేశీయ ఇన్వెస్టర్లే కాకుండా ప్రపంచ ఇన్వెస్టర్లకు కూడా ఓకే, భారతదేశం అంటే దీని యొక్క ప్రాధాన్యత ఇవి, ఈ రంగాల్లో వాళ్ళు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు, ఈ రంగాల్లో వాళ్ళ యొక్క సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నారు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి అది సాధారణంగా వ్యాపార వర్గాలకి కొంత వెసులుబాటు ఉండి ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రపంచ దేశాలు ఇటు ఇండియా వైపు పాజిటివ్ దృక్పథంతో చూడటానికి కారణాలేంటి? మనం చాలా రకాల కారణాలు విశ్లేషించుకోవాలి. భారతదేశం యొక్క విదేశాంగ విధానం కావచ్చు, ఎందుకంటే మనకు ఇవాళ రష్యా ఉక్రెయిన్ లాంటి వార్ విషయంలో కూడా మనం ఒక డిప్లొమాటిక్ గా వ్యవహరించడము, ఏ ఒక్క దేశం వైపు సైడ్ తీసుకోకపోవటం, కొన్ని స్ట్రాటజిక్ గా మిత్ర దేశాలతో కావచ్చు, ప్రపంచ దేశాలతో మొన్న ఈ మధ్యన మన దేశం G20 సమావేశాలు జరిగినటువంటి ప్రక్రియ కావచ్చు, కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో టీకాలను కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విషయాల్లో కావచ్చు, ఇలా అన్ని పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాల మధ్య కొంత సానుకూల అభిప్రాయం, భారతదేశం అంటే కొంత గౌరవమైనటువంటి అభిప్రాయం కలగడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కొంత ఆస్కారము, ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటి వాతావరణం కలిగింది. కాబట్టి అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తూ ఉండడం, ఎక్కడ ఆర్థిక నేరాలు కానీ లేదా స్కామ్లు కానీ లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత దేశం పైన గౌరవాన్ని, అదే విధంగా వ్యాపారాల పట్ల ఉన్నటువంటి కొంత సుహృదైన వాతావరణం ఏదైతే కల్పించారో ఇవన్నీ కూడా మనం ఒక కారణాలుగా చూడవచ్చు. దానితో పాటు ఇవాళ ద్రవ్యోల్బణం కూడా సింగిల్ డిజిట్ లో ఉండటం, దేశంలో 6% ఆ దశలో ద్రవ్యోల్బణం ఉండటము, అదే విధంగా పెట్టుబడులకు కూడా ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానిస్తుండటము, ఈ వృద్ధి రేటు కూడా పెరుగుతూ ఉండటము, ఈ అన్ని రకాల యొక్క సమ్మిళిత కారణాలు. అదేవిధంగా ప్రపంచం మిగతా దేశాల్లో నేను ఇందాక చెప్పినట్టు మన దేశంలో ఉన్నటువంటి పాజిటివ్ వాతావరణం ఒకవైపు అయితే, పక్క దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణం, ముఖ్యంగా మనకు పెద్ద పోటీదారుగా ఇప్పుడు ప్రపంచ దేశాలు చూసేటువంటి చైనా కానీ మిగతా దేశాలలో కూడా కొద్ది రాజకీయ అనిశ్చితి కావచ్చు, లేకుంటే పరిపాలనా విధానమైనటువంటి అనిశ్చితి కావచ్చు, కొంత ప్రపంచీకరణ వైపు వ్యతిరేక ధోరణి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ ఒక ఆర్ట్ డెస్టినేషన్ గా మార్కెట్ వర్గాలకు కనిపిస్తుండడం కూడా ఆ యొక్క అంచనాలకు ఉదాహరణగా చూడవచ్చు. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లు లేకుండా సజావుగా జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏ పెట్టుబడిదారులైనా కూడా కొంత ఆసక్తి చూపిస్తారు. కాబట్టి మనం ప్రపంచ దేశాల యొక్క దీన్ని కూడా ఆ దిశలో చూడాల్సినటువంటి అవసరం. అయితే ప్రస్తుతం మార్కెట్ ను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమంటారు?
మార్కెట్లను ఇప్పుడున్న స్వల్పకాలంలో అయితే గత 15 రోజుల నుంచి మనకు ఓవరాల్ గా ఈ మేజర్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్ కానీ నిఫ్టీ లాంటి BSE 500 కావచ్చు, ఇవి కొంత ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం కూడా కొంత నెగటివ్ ప్రచారం, అంటే ఇక్కడ ప్రభుత్వం మారబోతుంది, ప్రభుత్వం కొంత వచ్చే ప్రభుత్వం యొక్క ప్రయారిటీలు వేరుగా ఉంటాయి అనేటువంటి విధానంలో కొంత ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత ఆందోళనకు, కొంత ఆలోచనకు ఉంటుంది. అది సాధారణంగా ప్రభుత్వం ఎలక్షన్ జరిగినప్పుడు జరిగే ప్రక్రియ కాబట్టి ఆ కారణం కూడా మనకు ప్రధానంగా కనబడతా ఉంది. ఎలక్షన్ వాతావరణం యొక్క ప్రభావం మార్కెట్ పైన కొంత ఒత్తిడి తీసుకురావడం అయితే జరుగుతుంది. అది జూన్ 4 తర్వాత ఖచ్చితంగా ఒక రిజల్ట్స్ పైన ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ అనిశ్చితి తొలగిపోయి మనకు ఒక విశ్వాసం ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది. మన గతంలో కూడా చూసాం, హిడెన్బర్గ్ రిపోర్ట్ లాంటి సంస్థల పైన కూడా భారత్ పైన కొంత విష ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు అదానీ కంపెనీ చాలా ఏదో నెగటివ్ గా చేసింది, సంస్థ ఆర్థికంగా నష్టపోతుంది అనేటువంటి ప్రచారాన్ని చేయడం చూసాము. అప్పుడు స్టాక్ మార్కెట్ కూడా చాలా ఘోరంగా తగ్గిపోయినట్టు కూడా మనం చూసాం. ఆ తర్వాత కాలంలో అది అబద్ధమని తెలిసిన తర్వాత మార్కెట్ ఆ రోజున్న పరిస్థితి కూడా ఇవాళ అత్యధికంగా ట్రేడ్ అవుతాం. అంటే భారత్ యొక్క ఆర్థిక మూలాలు బలమవుతున్నటువంటి నేపథ్యంలో మనకు స్వదేశీయంగా ఉన్న కొన్ని వ్యతిరేక శక్తులే కాకుండా విదేశాలలో ఉన్నటువంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కావచ్చు, అంటే మన పోటీదారులు, భారత్ ప్రపంచ దేశాలలో ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అంటే అమెరికా లాంటి దేశానికి కావచ్చు, చైనా లాంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఎప్పుడైతే మనం పోటీదారులం అవుతున్నామో, మనం వాళ్ళకన్నా ఆర్థికంగా ముందుకెళ్తున్నప్పుడు కొంత ఆ నెగటివ్ వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు భారత్ని ఏ విధంగా తగ్గించాలి, భారత్ యొక్క ఆర్థిక శక్తిని ఏ విధంగా మనం నెగటివ్ చేస్తే వారు మనకన్నా ముందుకు వెళ్ళినటువంటి ఒక స్ట్రాటజీ ఆ దేశాలకు సహజంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అంతర్జాతీయంగా కొంత నెగటివ్ ప్రచారాలు చేయటం కావచ్చు. ఆ ప్రచారాలను, ఎందుకంటే మార్కెట్ అనేటువంటిది ఈ యొక్క సెంటిమెంట్స్ మీద కూడా ఎక్కువ ఆధారపడుతుంది. అంటే విషయాలు, ఫ్యాక్ట్స్ పైన దీర్ఘకాలంలో మార్కెట్ యొక్క నిలకడగా ఉంటుంది. కానీ ఆ స్వల్పకాలంలో ఎప్పుడైతే ఈ నెగటివ్ న్యూస్, ఈ పర్సెప్షన్స్ ను సక్సెస్ఫుల్ గా నరేషన్స్ కనుక మార్కెట్ లో పంపగలిగినట్లయితే అవన్నీ కూడా కొంతకాలం నెగటివ్ గా రియాక్ట్ అయ్యి ఆ తర్వాత కాలంలో నిజాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఓవరాల్ గా భారత్ మార్కెట్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రపంచ ఆర్థిక దేశాలు, శ్రీలంక విషయంలో కావచ్చు, అటు పాకిస్తాన్ విషయంలో కావచ్చు, రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, అమెరికాలో కూడా హైయెస్ట్ నిరుద్యోగం సమస్యలు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కూడా అనేక రకాల సమస్యలతో కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలనేది కూడా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ దశలో చూసినప్పుడు భారత్ కొంత నిలకడగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కి మనం ప్రధాన కారణంగా చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. భారత్ స్టాక్ మార్కెట్ మీద కొత్త రికార్డు మీద